ఓ రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి దిగాడు. ఇంతలో రైల్ కదిలి వెళ్లిపోయింది. దీంతో కుటుంబానికి దూరంగా ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తమిళనాడులో గొర్రెల కాపరిగా కట్టు బానిసగా 22 ఏళ్లు ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయం ప్రసార మాధ్యమాల్లో రావడంతో ఎట్టకేలకు 22 ఏళ్ల తర్వాత అతను తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లాకి చెందిన కొండగొర్రె చుక్క అలియాస్ కోనేరు అప్పారావు 2003లో పనుల కోసం రైల్లో చెన్నైకి వెళ్లారు. పనుల కోసం స్థానికులతో కలిసి రైలెక్కి తమిళనాడు వెళ్లిన వ్యక్తి మధ్యలో ఓ స్టేషన్లో టీ తాగేందుకు దిగిపోయాడు. అయితే అంతలోనే రైల్ వెళ్లిపోయింది. రైల్ని అందుకోలేకపోయాడు. అక్కడి భాష రాకపోవటం, చేతిలో డబ్బు కూడా లేకపోవటంతో ఎటు పోవాలో తెలియక దిక్కు తోచక తిరుగుతున్న కొండగొర్రె చుక్కని ఓ వ్యక్తి చేరదీశాడు. పని కల్పిస్తామని నమ్మించి ఆయనతో వెట్టి చాకిరీ చేయించాడు. సుమారు 22 ఏళ్ల తర్వాత అధికారుల చొరవతో ఎట్టకేలకు తన కుమార్తె చెంతకి చేరుకున్నాడు. తమిళనాడుకి చెందిన అన్నాదురై వద్ద కొండగొర్రె చుక్క గొర్రెల కాపరిగా పనిచేస్తున్నట్టు ఈ ఏడాది జనవరి 31న నిర్వహించిన తనిఖీల్లో అక్కడి కార్మిక శాఖ అధికారులు గుర్తించారు. ఈ విషయం ప్రసార మాధ్యమాల్లోనూ వచ్చింది. కొండగొర్రె చుక్క కుటుంబ ఆచూకీ ఈ నెల 11న లభ్యమైంది. తమిళనాడు శివగంగై జిల్లా కలెక్టర్తో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడారు. అన్ని వివరాలు నిర్ధారణ చేసుకున్న అనంతరం పార్వతీపురం డిప్యూటీ తహసీల్దార్ కిరీటి, సహాయ కార్మిక అధికారి వెంకటేశ్వరరావు చుక్క కుమార్తె అల్లుణ్ణి తమిళనాడుకి పంపించారు. ప్రత్యేక వాహనంలో వారికి పార్వతీపురం వరకు తీసుకొచ్చారు. తమ తండ్రిని బాగా చూసుకుంటామని కుమార్తె హామీ ఇవ్వడంతో చుక్కని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రభుత్వం తరపున చుక్కకు 2 లక్షల చెక్కు, 30,000 నగదు అందించారు. అలాగే చుక్కకు ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, ఆధార్ కార్డు తక్షణం వచ్చే విధంగా సహాయం చేస్తామని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హామీ ఇచ్చారు. కుటుంబ జీవనానికి అవసరమైన గొర్రెల పెంపకం యూనిట్ మంజూరు చేస్తామని, అవసరమైతే ఇల్లు కూడా మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. 20 సంవత్సరాల తర్వాత కుటుంబంతో చుక్క కలవటం ఎంతో సంతోషంగా ఉందని కలెక్టర్ అన్నారు.